హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ఈరోజు జనవరి 7 అలాగే రేపు 8 ఈ 2 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పడినట్లయితే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి? అలాగే చలి తీవ్రత అనేది ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉంటుంది? పొగమంచు అనేది ఎక్కడ కురుస్తుంది? అండ్ దీంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి వాటి ప్రభావంతో మన ఏపీ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షాలు ముప్పు ఉందా? ఈ సమాచారం మొత్తం కూడా మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. వీడియోనైతే ఎండ్ వరకు చూసి లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం తప్పకుండా. ఇక ప్రస్తుతానికైతే మనకు బంగాళాఖాతంలో ఈ శ్రీలంక, తమిళనాడుకు కొంచెం దగ్గరగానే అల్పపీడనం అనేదైతే కొనసాగుతూ ఉంది. ఇది కొంచెం కొంచెంగా కదులుతూ తమిళనాడు, చెన్నైకి దగ్గరకైతే వస్తూ ఉందన్నమాట. నేను చూపిస్తాను వాటికి సంబంధించి కూడా శాటిలైట్ ఇమేజెస్ అనేటివి. దానికంటే ముందుగా ఈరోజు మనకు జనవరి 7 అలాగే రేపు 8 ఈ 2 తారీఖుల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా తెలుసుకుందాం ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. ఇదొచ్చేసి మనకు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉందని. దాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈరోజు ఈ టయానికి ఇక్కడైతే కేంద్రీకృతమైతే అయిందది మనకు. ఓకేనా? సో, దీని గురించి లాస్ట్‌లో డిస్కస్ చేసుకుందాం. తొలితొచ్చి ఈ 2 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దామండి. మాక్సిమం మనకు ఈ 2 రోజుల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో, ఏ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎటువంటివి పడవన్నమాట. మాక్సిమం ఎండ అనేదైతే కురుస్తూ ఉంటుంది. కాస్తుంది ఎక్కువగా. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రం కొంచెం సేపు మబ్బులు అడ్డుపడడం, చల్లదనంగా ఉండడం, దాని తర్వాత మళ్ళీ ఎండ రావడం. ఓకేనా? సో, ఇలాగైతే ఉంటుంది వెదర్ అనేది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివి లేవు. ఇక ఎండ అనేది కాస్తుందండి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా. ఓకేనా? సో, ఇది మనకు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అలాగే ఈరోజు రాత్రికి సంబంధించి కూడా చూద్దామండి. మాక్సిమం మనకి ఈరోజు రాత్రికి కూడా అలాగే అయితే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మంచు తీవ్రత అనేది అంత ఎక్కువగా కురిసే ఛాన్స్ అయితే కనిపించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అలాగే మన ఏపీ రాష్ట్రంలో కూడా పొగమంచు కూడా అంత ఎఫెక్ట్ అనేది అయితే ఎక్కడా కూడా చూపించడం లేదు ఏ ప్రాంతంలో. నార్మల్‌గా అయితే ఉంటుంది చలి. ఎందుకంటే ఇది మా చలి సీజన్ కాబట్టి. ఓకేనా? సో, అంతేకాని హెవీ ఎక్కువగా చలి తీవ్రత ఉండదు. పొగమంచు కూడా కురవదు ఈరోజు రాత్రికి. ఇక 8దో తారీఖుకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాం. ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇది 8దో తారీఖున అనగా రేపు ఉదయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని చెప్పాను కదా! ఆల్‌మోస్ట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా శ్రీలంకకు దగ్గరగైతే వచ్చేసింది. అండ్ ఈ తమిళనాడు, చెన్నైకి ఇంకొంచెం దగ్గరగైతే రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, మనకు వాతావరణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే రేపు ఎర్లీ మార్నింగు ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాకు నార్మల్‌గా అయితే ఉంటుంది చలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా అంత తీవ్రమైనటువంటి చలి ఉండదు. కేవలం ఈ తమిళనాడుకు, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండి, ఈ అల్పపీడనం ప్రభావంతో మనకు ఈదురుగాలులనేటువంటివి కూడా స్టార్ట్ అయిపోతాయి మనకు రేపటి రోజు నుంచి. ఎందుకంటే ఇది కొంచెం కొంచెంగా దగ్గరకైతే వస్తూ ఉంది కాబట్టి. ఓకేనా? సో, ఈ ప్రాంతాలకు మాత్రమే కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురుస్తుందనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ గురించి చెప్తున్నాను మీకు. ఇక రేపు మధ్యాహ్నం 2, 3 ఆ టైంలో గనుక చూసినట్లయితే వాతావరణం ఎలా ఉంటుంది అంటే, సో, దీని ప్రభావంతో ఈ అల్పపీడనం ప్రభావంతో రేపు మధ్యాహ్నం, నైట్ ఆ టైం కల్లా ఈ ప్రాంతాల్లో ఓకేనా?
వర్షాలు స్టార్ట్ అవుతాయి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు. దీని ఎఫెక్ట్ వల్ల మనకు రేపు మధ్యాహ్నం నుంచి చెన్నైలో ఆల్మోస్ట్ ఆల్ క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. చల్లదనంగా అయితే ఉంటుంది. కొంచెం చలిగాలులు కూడా వీస్తూ ఉంటాయన్నమాట ఈ పరిసర ప్రాంతాల్లో. ఇక దీని ఎఫెక్ట్ వల్ల మనకు చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా క్లైమేట్ మొత్తం కూడా మారిపోయి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలైన నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇది దగ్గరగా వచ్చే కొందే మనకు వర్షం అనేటువంటిదైతే వర్షపాతం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కొంచెంగా. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీకి ఎప్పుడెప్పుడు ఉండొచ్చు అంటే 10, 11, 12 ఆ తారీఖుల్లో అయితే ఉండే అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఓకేనా? సో, ఇదొచ్చేసి రేపు నైట్ 9, 10 ఆ సమయాల్లోకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, మీరు ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అల్పపీడనం అనేది కొంచెంగా బలపడుతూ ఆల్మోస్ట్ ఆల్ మనకు చాలా అంటే చాలా దగ్గరకైతే రావడం జరిగింది చెన్నైకి. ఓకేనా? సో, కాబట్టి రేపు నైట్ నుంచే మనకు క్లైమేట్ మారిపోతుంది. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చూడొచ్చు. మొత్తం కూడా పొగమంచులా కమ్ముకొని చలిగాలులనేటువంటివి కూడా వీచే ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట దీని ఎఫెక్ట్ వలన. రేపు నైట్ నుంచే. ఓకేనా? సో, బట్ వర్షం అనేది మనకు 10, 11, 12 ఆ తారీఖుల్లో పడొచ్చు. చెన్నైలో మాత్రం 9వ తారీఖు నుంచి లేదా రేపు నైట్ నుంచైనా వర్షాలయ్యేటువంటి స్టార్ట్ అయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. ఓకేనా? బట్ మీకు ఏదేమైనా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు జెన్యూన్‌గా ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి అయితే అందజేస్తూ ఉంటాను. మీరందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఈ అల్పపీడనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.